దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ రీతిగా ఆయన నామంలో మనం కూడి రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన కార్యక్రమంలోని ప్రత్యేకత, ఒక గొప్ప దైవజనుడు అనేక సంవత్సరములుగా అనేక విధములుగా అనేక పరిచర్యల్లో వాడబడుచున్నటువంటి రెవరెండ్ డాక్టర్ ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించి ఉన్నాం. దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారికి మా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నామయ్యా. యవనస్తులు మన దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ఆశిస్తున్నానని చెప్పారు కాబట్టి ఈనాటి యవనస్తులకి, ప్రత్యేకంగా యవనస్తులకి ప్రభు కొరకు వాడబడాలనే ఆశ వారు కలిగి ఉన్నట్లు, వారు దాని కొరకు ఎక్కువ సిద్ధపడినట్లు మీరు కొన్ని సలహాలు ఇస్తే. యెహెజ్కేలు దర్శనం, పరిశుద్ధాత్మ ప్రవాహం, అందులో నడుస్తున్నాడు. మొట్టమొదట చీలమండల లోతు వచ్చింది, ప్రవర్తన. మోకాళ్ళ లోతు వచ్చింది, ప్రార్థన. నడుము లోతు వచ్చింది, ఆత్మల సంపాదన. ఆ తరువాత పూర్తిగా అందులో మునిగిపోయాడు. యవ్వనస్తులు కూడా అలాగా సేవా జీవితంలో ఎదగాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి ప్రార్థన, ఆత్మల సంపాదన. ఇంకొక పని ఉండదు. అభిషేకించబడిన తరువాత యు హ్యావ్ అన్ అబ్సెషన్, యు హ్యావ్ వన్ ప్యాషన్, ఓన్లీ వన్ ప్యాషన్, దట్ ఈస్ జీసస్. నీవు న్యూస్ పేపర్ చదివినా సరే ఇది నా మెసేజ్లో ఏమన్నా పనికొస్తుందా అని వెతకాలి. నీకు ఏది కనపడినా అందులో నీ మెసేజ్కి పనికొచ్చేవి దొరుకుతాయి. ఏది చదివినా, ఏది చూచినా, ఎక్కడికి వెళ్ళినా ఇందులో నాకు ఏం మెసేజ్ దొరుకుతుందని చూడాలి. అది ఒక అబ్సెషన్ అన్నమాట దైవ సేవకుడికి. యవ్వనస్తులు అలాగా ఈ రోజున గొప్ప గొప్ప కోర్సులు చదువుతున్నారు, చచ్చి చెడి బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి. దైవ సేవకుడు అయినవాడు తన జీవితం అంతా ఖర్చు చేయాలి, డబ్బు కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ హోల్ లైఫ్ ఫర్ ద మినిస్ట్రీ, టు ఇంప్రూవ్ ద మినిస్ట్రీ, టు మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్, ఫ్రూట్ఫుల్ అని దేవుని ఉద్దేశ్యం. అంతేగాని ఎక్కడో సెమినరీలో చదివి వచ్చానంటే, ఒక ఆయన సెమినరీ అనబోయి షేమినరీ అన్నాడు. నేను నగర కర్నూలులో ఉన్నప్పుడు ఒక ఆయన పాపం ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆశ, తెలుగు ఆయన. అందుకని సెమినరీ అనబోయి సెమిటరీ అన్నాడు. అందుకనే చెప్తున్నా, అందులో ఇందులో కాదు. జీసస్ జీసస్ జీసస్, ఆయనతో నిండిపోయా నేను. యేసు ప్రభు అంటే క్యాపిటల్ సి, కన్వర్షన్. కన్వర్షన్ అంటే మతాంతీకరణ అని అర్థం ఎక్కడా లేదు. నిన్ను మార్చేవాడు నీలోకి వచ్చి నిన్ను మారుస్తూనే ఉంటాడు జీవితం అంతా. అది కన్వర్షన్. నీ మాటలు కన్వర్ట్ అయిపోతాయి, నీ చేతలు కన్వర్ట్ అవుతాయి, నీ ఆర్థిక స్థితి కన్వర్ట్ అవుతుంది, నీ ప్రవర్తన కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కన్వర్షన్ దట్ కన్వర్ట్స్ యూ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మై డియర్ సన్, you are going to be ordained means Jesus becomes your passion. Oh my Jesus, I want to take you to new regions. మంచి సమరయుడి ఉపమానం మీకు తెలుసు కదా, క్రాస్ కల్చరల్ ఇవాంజలిజం. ఈ రోజున గాడిద కాదు, కారు మీద వెళ్తుంటావు, రోడ్డు పక్కన ఎవడో పడి ఉన్నాడు.